హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీజేఎం వైబ్స్. ఈరోజు నాటుకోడి కూర ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. గ్రేవీ కోసం ఒక ఉల్లిపాయ మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని అందులో వేసుకోవాలి. మొత్తం బాగా వేయించుకోవాలి. ఈ విధంగా మసాలా నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న నాటుకోడిని అందులో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్స్ కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా 3 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా వేసుకోండి. గ్రేవీ కొంచెం దగ్గర పడిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. నాటుకోడి కూర రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.